అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రాఫిక్ రూల్ ఉల్లంఘించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. ఇది ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి అందరూ ముందుకు రావాలి. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. ఆయన 5K రన్ ప్రారంభించడం జరిగింది. పావురాలు ఎగరవేసి ఆయన ప్రారంభించారు. వారితో పాటు చాలామంది రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఈ రన్లో పాల్గొన్నారు. గత సంవత్సరం 13,51,00,000 రూపాయలు రామగుండం కమిషనరేట్ పరిధిలో వసూలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు, ట్రిపుల్ రైడింగు, రాంగ్ రూట్, ఇలా పలు నిబంధనలను అతిక్రమించిన వారికి ఫైన్ వేయడం జరిగింది. దీనివల్లనే ప్రమాదాలు జరిగాయి. ఈ నెల మొత్తం భద్రత మాసంగా గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వీయ పరిరక్షణ, స్వీయ భద్రత పాటించాలి. వారు క్షేమంగా ఉంటూ ఎదుటి వారిని క్షేమంగా ఉండేలా చూడడమే పనిగా పెట్టుకోవాలి. దాంతో మనం ప్రమాదాలు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉందని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా స్థానికులందరూ కూడా ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. స్టేట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ వేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్లు మొత్తము ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.